సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశం ఇయ్యరు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బలైన వర్గాలకు మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే. ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారిని నేను కూడా హక్కుదారునంటే మెడలు పెట్టి గెంటేసినటువంటి పరిస్థితి, అవమానపరిచి వేధించినటువంటి పరిస్థితి బలైన వర్గాలకు తెలుసు. రాజకీయంగా బలహీన వర్గాలకు సంబంధించి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద విద్యార్థులు చదువుకునేటువంటి పిల్లల మెస్ ఛార్జీలను కూడా 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ బిల్లులను పేమెంట్ చేసేవాళ్ళం. 2014లో మీరు అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్ దాకా 4 ఏళ్ళ బకాయిలు పెట్టడం వల్ల నాణ్యత లోపించి విద్యార్థులకు ఇబ్బందులు కలిగినాయి. మళ్ళీ ప్రభుత్వాన్ని మేము కోరడమే కాదు, ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచుతూనే మెస్ ఛార్జీలందరికీ కూడా ఆన్ టైం పేమెంట్లో చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఇలా రాజకీయంగా కూడా మా దగ్గర ముఖ్యమంత్రి గారు ఒక వర్గం నుంచుంటే పార్టీ అధ్యక్ష పదవి ఒక వర్గం దగ్గర, మా పార్టీలో బలహీన వర్గాలకు ఏదైనా అన్యాయం అయితే అంతర్గతంగా ప్రజాస్వామికంగా మేము గొంతెత్తగలుగుతాం. మీ పార్టీలో స్వేచ్ఛ ఉందా? మీ పార్టీలో ఇలా మీ నాయకత్వంలో పోరాటం జరుగుతూ ఉన్నది. మీరు ముసలి కన్నీరు కార్చడానికి ఉదయం 11 గంటల కంటే నేను కరీంనగర్ నుంచి వస్తూ టీవీలో చూస్తూ ఉంటుంటే 12:30 తర్వాత వచ్చి జనం లేక మీ కళాకారుడు పాటలు పాడాడని ఆయన పేరు పాపం సపాటు కొట్టూరి అని బతిమలాడుతూ ఉన్నాడు పాపం. సంతోషం ఏదేమైనా మీరు ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నారంటే, బీసీలు జ్ఞాపకం వచ్చారంటేనే బీసీల శక్తి, బీసీల ఆత్మగౌరవం ఏ విధంగా సురుక కలిగిందో మీకు అర్థమవుతా ఉంది.